ఈ మధ్య కాలంలో పాస్టర్ జేమ్స్ గారు ప్రజలందరికీ గొప్ప సవాలు విసిరాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు గారు దేవుడు కాదు అనే వారందరూ కూడా వాదనకు దిగొచ్చు. వీరి దగ్గరున్న ఆధారాలను బట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళు ప్రూవ్ చేస్తారని ధైర్యంగా ఈ కాలంలో నిలబడుతున్నారు. ఈ విషయాన్ని విని నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఆయన వాక్యం వింటాను. ఆయన చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని గర్దిస్తూ మాట్లాడతారు. ఎవరినో సాటిస్ఫై చేయడానికి వాక్యాన్ని మార్చి చెప్పరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ప్రతి ఒక్కరిని గర్దిస్తున్నారు. ఆయన సాక్ష్యం కూడా చాలా బాగుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏ పని లేదు, వీళ్ళ నాన్న పాస్టర్ కాబట్టి ఈయన పాస్టర్ అయిపోయాడు, ఏ పని లేదు, డబ్బుల కోసం దశంభాగాల కోసం పాస్టర్ అయిపోతారు, అది ఇదని అందరూ అంటూ ఉంటారు కదా. వాళ్ళందరూ నోరు ముయించడానికి ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి జాబ్కి రిజైన్ చేసి సేవ పరిచర్య చేస్తున్నారు. ఆయన సాక్ష్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మనుషులకు కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహానికి కానీ దేనికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆధారాలన్నీ చూపించాడు. హైందవ్యులకి చెమటలు పట్టించాడు. అయితే ఈరోజు ఆయన లేరు. ఆయన ఎలా చనిపోయాడో దేవుడికే తెలుసు. అయితే మనుషులు ఎంత భయంకరంగా ఆలోచిస్తున్న దినాల్లో కూడా నేను చచ్చినా బ్రతికినా పర్వాలేదు, దేవుని సేవే చేస్తాను అని చెప్పి జేమ్స్ గారు ఇలాంటి సమయంలో అలా నిలబడడం నాకు ఎంతగానో నచ్చింది. దాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి వారు దేవుడికి కావాలి. అలాంటి వారు దేవుడి పరిచర్య చెయ్యాలి. నిజముగా దేవుని ఆత్మ పొందుకున్న వారు దేనికి భయపడరు, ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. ఆమేన్.